ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నాతో నువ్వు స్ట్రైట్గా చెప్పేసాయి, అసలు ఇవన్నీ నువ్వెందుకు నాతో ఇలా మాట్లాడుతున్నావు అని బాగా అడగటంతో, నువ్వు మాట్లాడే ఆ పక్కింటక్క మా మేడం గారేమో అని నాకు అనుమానం ఉంది మిస్ అమ్మ అని రాత్రి చెప్పగానే అవునా అని బాగా చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును మిస్ అమ్మ, నేను చెప్పిందండి చాలా ఆలోచించి చూడు. నువ్వు మాత్రమే పక్కింటక్కతో మాట్లాడుతున్నావని చెప్తుంటావు కదా, మరి నీకు మాత్రమే కనిపిస్తూ నాకు మాత్రమే కనిపించి మాకు ఎందుకు కనిపిస్తలే అంటే నువ్వు మాట్లాడుతుంది ఖచ్చితంగా మా మేడం గారితోనే అని అనిపిస్తుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు మిస్ అమ్మ అని చెప్తాడు. అప్పుడే భాగ్య అంతకుముందు జరిగిన విషయాలన్నింటినీ కూడా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఫోటో తీసినప్పుడు ఆటోలో ఫోటో కనిపించదు. తర్వాత చాలాసార్లు నేను పక్కింటక్కతో మాట్లాడుతున్నాను అంటే ఎవరున్నారు ఇక్కడ అని అమర్నాథ్ అడిగిన సంఘటనలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ అవును నేను మాట్లాడుతున్నది బహుశా ఆరు అక్కతోనేమోనని భాగ్య కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆరు కోసం గార్డెన్లో మొత్తం కూడా భాగ్య వెతుకుతూ ఉంటుంది. భాగ్యని చూసిన ఆరు వెంటనే చెట్టు చాటున దాక్కుని ఉంటుంది. అమ్మో మిస్ అమ్మ కంట అస్సలు పడకూడదు అని ఆరు అనుకుంటూ ఉంటుంది. గుప్తా గేటు దగ్గరికి వెళ్ళి పారిపోదామని బయటికి వచ్చేస్తూ ఉంటే లోపలికి వెళ్తున్న భాగ్య మళ్ళీ వాళ్ళని చూసేసి అక్క ఆగు అని గట్టిగా అనవటంతో అయ్యో దొరికిపోయామే అని ఆరు గుప్తా గారు ఇద్దరు టెన్షన్ పడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక భాగ్య ఏమో చాలా కోపంగా నడుం మీద చేతులు వేసుకొని ఆరు వైపుకు కోపంగా చూస్తూ ఉంటుంది. అవును నేను ఆయన మొదటి భార్యని అని ఆరు చెప్పిన మాటల్ని భాగ్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరి ఇప్పటికైనా ఆరు పక్కింటక్క ఇద్దరు ఒకటేనన్న విషయం భాగ్యకి తెలిసిపోతుందా, లేకుంటే ఆరు మళ్ళీ కన్ఫ్యూజ్ చేసేస్తుందా అందే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.